నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. పప్పుల చీటీ స్కీమ్ అంట ఎగబడి మరీ కట్టారు. చివరకు విజయనగరం జిల్లాలో పప్పుల చీటీ పేరుతో కొత్త రకం గరణ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో నెలవారీ వాయిదాలు చెల్లిస్తే అంతకన్నా ఎక్కువ లాభం వచ్చేలా ఒకేసారి నాణ్యమైన సరుకులు ఇస్తామని నమ్మబలికింది. కస్టమర్ల నుండి కోట్ల రూపాయలు దండుకొని ఉడాయించిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. తమకు అన్యాయం జరిగిన తెలుసుకుని వందలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో తరచూ చిట్టీల పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని జామి మండలంలో మరో చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది. జామి బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అల్లాడ సీత అనే మహిళ ఓ జాతీయ బ్యాంకులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తుంది. బ్యాంకులో ఉద్యోగం కావడంతో స్థానికంగా పరిపతి పెరిగింది. అంతే స్థాయిలో పరిచయాలు కూడా పెరిగాయి. ఇదే ఆసరా అనుకొని ఆమె తనకు స్థానికంగా పరిచయం ఉన్న వారితో కలిసి పప్పుల చీటీ వేస్తున్నానని నమ్మబలికింది. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. బ్యాంకు ఉద్యోగి కావడంతో ఎవరికి అంతలా అనుమానం రాలేదు. స్థానికులు ఆమెకు చిట్టీలు కట్టేందుకు ముందుకు వచ్చారు. అలా ఒక్కొక్కరు వచ్చిన కస్టమర్స్ పెరిగి 600 మంది వరకు అయ్యారు. అసలు పప్పుల చీటీ అంటే ఏమిటి? ఒక్కో సభ్యుడు నెలకు ₹350 చొప్పున 12 నెలల పాటు కడితే జనవరి నెలలో సంక్రాంతి పండుగకు కస్టమర్స్ కట్టిన డబ్బు కన్నా ఎక్కువ విలువ చేసే 20 రకాల నిత్యావసర సరుకులు ఇస్తారు. ఇలా చేస్తే సరుకుల్లో బియ్యం, నూనె, కందిపప్పు, మినపప్పు, పంచదారతో పాటు వంటలకు ఉపయోగించుకునే మొత్తం 20 రకాల ఇస్తారు. ఇదే స్కీమ్ నిర్వాహకురాలు అల్లాడ సీత స్థానికంగా ప్రారంభించింది. ఆమెను నమ్మిన 600 మందికి పైగా కస్టమర్లు 12 నెలల పాటు ఒక్కొక్కరు సుమారు 4,500 వరకు చెల్లించారు. తర్వాత జనవరిలో సంక్రాంతి పండుగకు సరుకులు ఇవ్వాలని నిర్వాహకురాలిని అడిగారు కస్టమర్స్. కొన్ని రోజులు కల్లిబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకుని తిరిగింది సీత. ఇక తీరా నిలదీసేసరికి కలెక్ట్ చేసిన డబ్బు అంతా సరుకుల నిమిత్తం వేరొకరికి ఇచ్చానని, తనను మోసం చేశాడని ఖాతాదారులకు చెప్పి చేతులెత్తేసింది. దీంతో విషయం తెలుసుకుని తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న నిర్వాహకురాలు సీత ఊరు వదిలి పరారయ్యింది. ఈ పప్పుల చీటీల బాధితులు జామి మండలంలో పాటు పరిసర ప్రాంత గ్రామంలో సైతం వందల్లో ఉన్నట్టు పోలీసుల విచారణ వెల్లడైంది. అంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం. ఒకేసారి ₹1,000 సరుకులు కొనలేక నెల 350 చొప్పున తమకు వచ్చే కూలి డబ్బులతో నెలవారీ వాయిదాలు కట్టారు బాధితులు. ఇప్పుడు విషయం తెలుసుకొని గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.